అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి హాజరైన వేదిక మీద ఉన్న విద్యార్థులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, భారతదేశంలో ఉన్న దళిత మాదిగ జాతి ఉద్యమ సూర్యుడు కృష్ణన్నకు, అన్నకు సహచర్యం అందిస్తూ కుటుంబాలను తెలిసి గత 78 రోజుల నుంచి అన్నతో జీవితాన్ని మన జాతి స్వేచ్ఛ కోసం అందించిన పృథ్వీన అంటూ విఠలన్న, వెంకన్న, వెంకటేశ్వర అన్న, ఇస్మాయిల్ గారు, ఆ తర్వాత మా కళాకారులకు అందరికీ పేరున సామాజిక మాదిగ ఉద్యమాలు ఉన్నారు. ఇక్కడ సహజంగా అయితే నేను మాట్లాడేది లేదు. ఇక్కడ ఏం చేసినా నేను నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ ఏం జరిగినా, ఎందుకంటే ఉదయం శృతి లేకుండా స్టూడియో మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ వ్యక్తిగతమైన నిర్మాణంలో బయట తిరిగిన కాబట్టి నాకు మన జాతి కోసం అస్తమించిన కొంతమంది యువ సూర్యుల గురించి నాకు అప్పుడు తెలియదు. మమ్మల్ని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ మా బాధ్యతలను గుర్తించి, మా బాధ్యతలను గుర్తించాలని చెప్పి జాతి పక్షాన నిలబడాలని పిలిపించి మాతో మాట్లాడినప్పుడు కృష్ణన్న ఒక సంఘటన చెప్పింది. ఆ సంఘటన చెప్పినప్పుడు మొదలెట్టినప్పుడు కదా ఏమంటే, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏం కావాలో చూసినా కదా అయితే జరుగుతుంది. కానీ అంతకంటే చాలా భయంకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటనలో సురేంద్ర మాదిగ గారి చావు గురించి అన్న వివరించినప్పుడు కథ మొదలైనప్పుడు ఎవరికి లేదు. ఆ సంఘటన ఎంత ప్రారంభమైందో తెలిసినప్పుడు అనిపేలే. కానీ అన్న చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అన్నేడ్చిండు, మేము ఏడ్చింది. ఆ రోజు నాకు తెలిసి మన కవులు అందరం ఉన్నాం. మేము మా కవులు అందరం ఉన్నవారు. ఇంత మంచి పోరాటానికి, ఇది జాతి ఎదుర్కొంటున్న వివక్షతని, అణిచివేతని తిప్పికొట్టడానికి అన్నతో పాటు నడిచి ఎందరో అసువులు వాసిన మన మాదిగ అమరవీరులు అందరి గురించి చాలా సాహిత్యం రాయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. నేను చాలా ఆలస్యంగా వచ్చిన వాటి కృష్ణన్నకు, జాతికి ఇంతమంది అమరవీరులు అందించిన కుటుంబాలకు ఈ ఇంట్లో వచ్చిన ఒక కవిగా క్షమాపణ చెప్తూ ఆ బాధ్యతని తప్పకుండా నిర్వర్తిస్తానని అన్న సంవత్సరంలో, మీ అందరి సంవత్సరంలో ఉన్నా. ఇది నేను రెడీమేడ్గా చేస్తున్న పాటే, కానీ ఈ పాటకు మన వాళ్ళ జీవితాలకు చాలా పెద్ద సంబంధం ఉంది. సంబంధం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో, ఉగ్గు పాల తీర్చుకుంటీరా బిడ్డలో, మీరు 20 ఏళ్ళ బాలలో విప్లవంలో వీరయోధులో, వెలుగుతున్న వేగు చుక్కలో, అందరాని చందమామలో, మేము కన్నందుకు గర్వపడుతున్నాము, కళ్ళ ముందు నేనందుకేడుస్తున్నాము. మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో, ఉగ్గు పాలు తీర్చుకుంటీరా బిడ్డలో, మేడారము అడవిలోన కుంకుమ బరినవుతారా, రామప్పలో రాణిలోని రాగారమాలవుతారా, భద్రాచలం రామయ్యన తిరిగి ఇంటికొస్తారా, కొండగట్టు హనుమయ్యన కొండంతైతరా, మీ ఎదరు నలుపు వర్ణమో, మీ గుణము సూర్య కిరణమో, మీ ఆత్మర దీపమో, నిన్ను కన్నా గర్వపడుతున్నాము, కళ్ళ ముందు నేనందుకేడుస్తున్నాము.
పుట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ఉగ్గు పాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో. ఈ కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేసిన కృష్ణలకు, గోవింద నరేశన్నకు, ఈ కార్యక్రమాన్ని నడుస్తున్న సభాధ్యక్షుడు గౌరవ శ్రీ మంద రాజు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీకు అందరికీ ఒక చిన్న మాట గుర్తు చేయాలని నిర్ణయించుకున్న వాటి చెప్పాలనుకుంటున్నా. నేను సమయం తీసుకుంటుంది. పర్వాలేదా? మాట్లాడుతున్న గట్టిగా చెప్పండి. సరే అమ్మా, మీరు అనుకుంటే జరగనిది ఏదీ లేదు, జరగబోయేది ఏదైనా మీరు తెలుసుకుంటే చాలా ఇమీడియట్ గా జరుగుతుంది. ఇంకా కొంచెం తొందరగా జరగడానికి మీ మాట, మీ పని, మీ పోరాటం ఉపయోగపడుతుంది. నాకు తెలిసి దీంట్లో కూర్చున్న వాళ్ళనే ఏ ప్రభుత్వాలైనా నిర్మాణం చేసిన వాళ్ళలో మీరు కూడా ఉండరు, మీ విద్యార్థి శక్తి కూడా ఉండదు. ఏ స్వాతంత్ర్య పోరాటం అయినా విద్యార్థులు లేకుండా ఏది కొట్టలేదు, ఏది మొదలు కాలేదు. మొదలైన మధ్యలో వచ్చినాకైనా విద్యార్థులను రిక్వెస్ట్ చేసుకొని ముందుకు నడిచిందే. విద్యార్థులు లేకుండా ఏది నడవది. కానీ మీకు నేను గుర్తు చేస్తున్న ఒకే ఒక చిన్న మాట, నాకు మీతో చాలా మాట్లాడాలనుంది, మీతో నేను ఉండాలనుంది, కొంచెం టైం స్పెండ్ చేయాలని. నాకు పెద్దగా తెలియని విషయాలు తెలియని చోట, పట్టు లేని చోట ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం నేను ఎప్పుడు చేయను. నాకు తెలియని చోట తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేసిన, తెలుసుకున్న దగ్గర, తెలిసిన దగ్గర చెప్పడానికి ప్రయత్నం చేసి తెలిసిన విషయం అంటే మీ అందరికీ తెలిసిన కామన్ విషయం, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం మళ్ళీ చెప్తున్నా. విద్యార్థులు మీరు ఒకసారి గట్టిగా ఆలోచించండి. పక్కపక్కన ఒక నిర్ణయం తీసుకోండి. కృష్ణని విమర్శిస్తున్న వాళ్ళని ఒక్కరికైనా గుణపాఠం చెప్పాలంటే నాకు ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక మంచి విషయం చెప్తాను. నా జీవితంలో నేను ఒక రాజకీయ పార్టీతో ప్రయాణం చేసినప్పుడు ఆ రాజకీయ పార్టీలో ఏం జరుగుతుంది అంటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఒకరోజు ఒక సంఘటన జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన ఏం చేస్తారంటే, ఆయన తిట్టని నాయకుడు ఉండరు, ఆయన తిట్టని మీరు మాట్లాడాలి, ఆయన తిట్టని నాయకుడు ఉండరు. మీరు నాతో అనుసంధానం అయితే చెప్తాను. ఇది ఎందుకంటే నేను ఇన్స్పైర్ అయినా కదా, ఇన్స్పైర్ కాకుండా ఉండాల్సిన విషయం దీంట్లో ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. చిన్న షార్ట్ చూడు. ఆయన తెలంగాణ కోసం తిట్టని రాజకీయ నాయకుడు ఉండరు. అప్పుడు మనం తిడుతున్నాం అంటే దాని అర్థం వాళ్ళు మనకు వ్యతిరేకమనే కదా అన్నది చెప్పాలి, వ్యతిరేకమనే కదా. ఈ దీంట్లో భాగంగా ఒకసారి కేసీఆర్ గారు ఏం చేస్తారంటే, ఆయన ఉపన్యాసంలో మొదలుపెడుతూ ఏమంటే, అరే నేను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినాక చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, సాధారణ రోషయ్య గారు అని ఇంకా చెప్తూ పోతూ ఏమంటాడు, ఈ నినాదం ఉన్నచ్చిన వాడు ప్రాణములు లేనోడు, పెద్ద జీవి, చిన్న జీవి, చివరికి చిరంజీవి. ఈ నినాదం చిరంజీవి కూడా నేను అనుకుంటాడు. అంటే అదే నేను చిరంజీవి గారిని తక్కువ చేయాలను, నేను నా వ్యక్తిగత ఉద్దేశం కాదు. కేసీఆర్ గారిని తక్కువ చేయాలను, నా వ్యక్తిగత ఉద్దేశం కాదు. ఇది జరిగింది, దీని నుంచి నేను ఇన్స్పైర్ అని చెప్తున్నా. అప్పుడు ఏం చేస్తాను, ఈ స్పీచ్ ఇచ్చినప్పుడు నా దృష్టిలో చిరంజీవి గారు కూడా కేసీఆర్ గారికి వ్యతిరేక అనిపించింది. మేము కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని అట్లనే భావించినాం. ఒక సందర్భంలో ఏం జరిగింది అంటే, వాళ్ళ అబ్బాయి రామచంద్ర గారికి పెళ్లి సంబంధం కుదిరింది. ఈ పెళ్లి సంబంధం కుదిరినప్పుడు ఆ పెళ్లికి ఎవరైతే వెళ్తారు తెలుసా మీకు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవితక్క, హరీష్ అన్న, జోగేశ్వర సంతన, శోభమ్మ, సకుటుంబ సపరివార సమేతంగా చిరంజీవి గారు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం విపరీతంగా జరుగుతున్నప్పుడు చిరంజీవి గారి మాటని ఆయన కొడుకు పెళ్లికి సకుటుంబ సపరివార సమేతంగా
చెప్తారు. వెళ్ళినప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో మా వాళ్ళు ఉద్యమం అడిగినా, అదే మనం ఇంత ఉద్యమంలో చిరంజీవి గారు అంత భయంకరంగా ఇచ్చింది కేసీఆర్ గారు. ఈరోజు అక్కడ పెళ్లికి ఆయన ఒక విషయం చెప్పాడు, రాజకీయాలు వేరు, కుటుంబం వేరు, కులం వేరప్ప, ఎలాంటిదే ఉంటుంది, దగ్గరితనం వేరు. వాళ్ళు దగ్గరితనంతో వెళ్తున్నారు, వాళ్ళు కులం కాపుల దగ్గరికి వచ్చే దారి వాళ్ళు కాబట్టి వెళ్తున్నారు అని చెప్పారు. అంత ఉద్యమం నడుస్తున్న టైంలో 2.5-3 కోట్ల మంది దృష్టిలో ఉన్న విషయాన్ని కాదని వాళ్ళు కలుసుకున్నారు అంటే వాళ్ళకి నిజంగానే కులం ఒకటే ఫీలింగ్ ఉంటే అంత గట్టి కమిట్మెంట్ ఉండాలి. నువ్వు ఎవరో కాంగ్రెస్ సీట్ ఇచ్చారనుకుంటున్నావు, అధిష్టానం ప్రాంతానికి ఇచ్చింది, ఇక్కడ ఉన్న మామూలు ఇచ్చింది కదా. మాట్లాడుకుంటే ఎట్లుంటారు, మాట్లాడలేని వాళ్ళు వాళ్ళ ఒక్క నుంచి ఎంతైనా వాళ్ళ ఒక్కటే మాట్లాడి వచ్చి కులం కట్టింది నిలబడగలరు. కేసీఆర్ గారు కుటుంబంతో లేదు అక్కడికి, అంటే ఇక్కడ కులం ఉంది భయ. నీకు కులం దగ్గరికి వచ్చేసరికి ఏది ఏమున్నా అందరం ఒక్కటి కావాలనే కదా నాకు సారాంశం దాంట్లో కావట్లేదు. మన వాళ్ళు కృష్ణలో దర్శించలేకుండా వేయగలరు అసెంబ్లీకి అన్నా. ఈసారి మీకు ఒక రిక్వెస్ట్ పెడుతున్నా, కృష్ణకి విద్యార్థి శక్తి ముందు ఒక రిక్వెస్ట్ పెడుతున్నా. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి మీ కాలు పట్టుకుని సిద్ధి రోజు వాళ్ళు మీ కాలు పట్టుకుని చెప్పులతో తీసి పక్కన కానీ ఫోటో తీసి పెడుతున్నాం సోషల్ మీడియా. అప్పుడు మీరు ఎన్ని రోజులు మాట్లాడుతుందో తెలుస్తుంది. చెప్పులతో చెప్పుతుంది పట్టుకుని ఎక్కడ ఉన్నాం భయ మనం. ఇంత పెద్ద అభివృద్ధి ఏ వచ్చిన ప్రపంచంలో మనం కులం గురించి మాట్లాడుకోవడానికి ఇంకా సిగ్గుపడతారా వాళ్ళు, ఇంకా చెప్పుకోవడానికి పదవుల కోసం ఆగిపోతారా? ఒక్క రోజుల మీద గిన్నె మీద పడుతుందా? 14 ఏళ్ళు పోరాడితే తెలంగాణ వచ్చిందా? 10 జిల్లాలకు స్వాతంత్రం వచ్చింది, 3.5 కోట్ల మందికి స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ కూడా 30 లక్షల మంది 32 లక్షల మందికి స్వాతంత్రం ఇవ్వడానికి 1,00,000 కోట్ల చొప్పున ఉపయోగించుకోవాలని చెప్పిన ఒకరు ఎక్కడున్నా రాజకీయ నాయకులంట ఏం మాట్లాడతారా? వీళ్ళంతా ఏం చేస్తారు? ఇప్పటికీ పదవులు రండి ఏమైతే మీరు గెలిచారా? వీళ్ళంతా కులం లేకుండా ఎక్కడ పోయిందా? ఒక్కరు పోరాడుతూ ఉంటే వీళ్ళు మాత్రం కుర్చీలో వచ్చారు ప్రభా. ఒక్కరికన్నా ప్రభావం చెప్పాలి కానీ మనం ఒక్కరికన్నా పాట చెప్పాలి, ఒక్కరికన్నా పాట చెప్పాలని కోరుకుంటూ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ పేరు నా ప్రజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ కలుసుకున్నామయ్యా, నాకు ఒక క్లాస్ ఉంది, లేకపోతే ఇక్కడే కూర్చుంటుంది. కృష్ణని కలిసిన తర్వాత మీకు ఈ నోట్ ఇప్పుడే మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి, మీ మైండ్ లో చేసుకుని ఫోన్ చేసుకొని చెప్తున్నా. కృష్ణని కలిసిన తర్వాత ఈ 20 రోజుల్లో మీరు ఒక సినిమా కూడా పాల్గొని ధైర్యం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అన్న మా భుజాల మీద ఒక బరువు పెట్టిన తర్వాత ఆ బరువు భుజస్కంధాలను అన్న పెట్టిన బరువు అది పళ్ళకి ఏదైతే వల్ల అన్నబడి ఉండాలి. దాని బరువు బాధ్యత ప్రసక్తి లేదు. కాబట్టి నేను ఏ సినిమాని కమిట్ కాలేదు, కానీ ఉద్యమంలో అన్న దగ్గర రావడానికి ముందు ఒక సినిమా కమిట్ అయినా. ఆ సినిమా కమిట్ అయిన తర్వాత పాపం వేదమూర్తి గారు ఇప్పుడున్న విరాట పర్వం ఫిలిం వచ్చింది కదా, ఆ సినిమా దర్శకుడు ప్రొడ్యూస్ చేసి మొట్టమొదటిసారి ఆయన కూడా ఒక దళిత కథను తీసుకుని సినిమా చేసిన కదా. చాలా మంచి కథ, చాలా మంచి సినిమా. దాంట్లో ఒక సందర్భానికి పాట రాయాల్సి వచ్చింది. అది నేను అన్న దగ్గర రావడానికి ముందు కమిట్మెంట్ కాబట్టి వాళ్ళకు నేను తిరిగి డబ్బులు ఇచ్చినా ఈ సందర్భానికి ఎవరు రాయలేదు, నీకు అర్థమైన కదా నువ్వే రాయాలంటే ఒక 8-9 రోజుల క్రితం ఒకసారి కూర్చొని రాసిన. అది రాస్తా ఉంటే నా మనసు ఎంత అంగీకరించలేదు. ఆ కథలో ఉన్న సందర్భాన్ని కూడా కృష్ణ రూపంలో ఇన్వైట్ చేసి రాసిన. మెప్పు కోసం చెప్తున్న మాట కాదు. ఆ సినిమా రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా ఆ సినిమా ఫంక్షన్ కి ఆడియో ఫంక్షన్ కి ఇదే కృష్ణ తీసుకొచ్చి ఆ పాట ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికీ అర్థమయ్యారు. అది ప్రేమ పాట. ప్రేమ పాటలో కులం పట్ల కృష్ణకు ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, అబ్బాయితో అమ్మాయి పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదని కృష్ణ గురించి వచ్చింది. కానీ బాధ్యత పూర్తి చేసి కూడా కనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది తమ్ముడు ఒక పాట అండి, ఈ అమ్మ ఒక పాట అంటారు, ఏం పడవాలో చెప్పండి. ఇక్కడైతే ఏమైనా పాడుకుంటే మనం అమలు గురించి పాడుకోవాలి, మన విలువ గురించి పాడుకోవాలని నేను వేరే ఏం పడవాలి చెప్పండి. మీరు అందుకు నేను అనుకుంటాను. అన్నా
మీరు ఎంత మంచోడు. అన్న గురించి పాడాలి. నేను ఇంకేదైనా పాట అడుగుతారేమో ఎదుగుతారేమో చెక్ చేద్దామని నేను యాక్చువల్గా అదే పాట పాడాలి. నేను ఎక్కడ చూసినా కృష్ణుల గురించి చెప్పకుండా కృష్ణుల గురించి పాట పాడకుండా ముగించను. కానీ ఈ సభలో నేను నిర్ణయించుకుని వచ్చిన పాడాలా వద్దా అని ఆలోచించినప్పుడు ఇక్కడ 11 మంది చూసిన తర్వాత నాకు పాడాలనిపించింది. అందుకే పాడలేదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి అన్నకంటే మనకు పెద్దదికి ఎవరు లేదు కాబట్టి వాళ్ళంతా కూడా అన్న సంకల్పం కోసం అన్న సంకల్పానికి శ్వాసం కూర్చుంది కాబట్టి వాళ్ళ ఆత్మ కూడా శాంతించాలని కోరుకుంటూ మీరు కోరుకున్న కోరికని కన్నా ముందుకు తీసుకుపోతారు తెలియజేస్తూ ఒక్కడు ఒక్కడు అన్నమంద కృష్ణుడు ఒక్కడే ఒక్కడు అందరి ఒక్కడే ఒక్కడు శివుడు నడిచి వీరుడు పట్టించినోడు చిరుకై ఒక్కడునికి తుఫాను వల ఎదిగినోడు అసమానతలను సునామీ వల ఉంచినోడు లెక్కలేని రామంతుల లెక్కలు తెగనరికి నేను జాంబవంతుడు మీరు గట్టిగా పాడండి. ఈ పాట మన జాతికి అంతం. ఈ పాట కృష్ణన్న పోరాటానికి కాదు. కృష్ణన్న లాగా ఎక్కడ పదవి రాసించకుండా, కృష్ణన్న లాగా ఎక్కడ మూటలు రాసించకుండా, కృష్ణన్న లాగా దారిలో సూట్కేస్తే ఎత్తుకోకుండా ఉన్న నాయకులు చూపెట్టగలుగుతారు. చూపెట్టగలుగుతారు సమాజం. చూపెట్టలేదు కాబట్టి సమాజం మొత్తం ఇట్లా కుడి మనువాదులెదిరించిన మరో జాంబవంతుడు అహంకార కోటలను కూల్చిన హనుమంతుడు రాజ్యంలో రాజీపడి ఏనాడు బ్రతకనోడు తనెత్తుకు బతుకుటలో నింగి తనకు సాటిరాదు కులపోరుకు పలు రకాల రాజ్యాంగం రచించాడు. జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు ఒక్కడే ఒక్కడు నడిచి సూర్యుడు. కరెక్టే పాడినా ఎదురు నడిచే సూర్యుడు అనేది నేను బాగా గుర్తు పెట్టుకోండి. మామూలుగా వెలుతురు ఎక్కడుంటే అక్కడికి పోవచ్చు, వెలుతురు ఎక్కడుంటే అక్కడికి పోవడం మన మానవ జాతి అలవాటు. కానీ వెలుగు ఎక్కడ అవసరమో అక్కడికి పోవడం కృష్ణన్ అలవాటు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ పాటతో మా అందరితో జోడించారు.